అందరికీ నమస్కారం. ఈ రోజు కథను రచించిన వారు చిన్నుగారు. అసలు నిన్ను ఇలా కాదే అని కావ్య చేతులను గట్టిగా పట్టుకొని ఆ తర్వాత ఆమె నడుమును అంతే గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు. ఆమె మొహం అతనికి దగ్గరగా ఉంటుంది. ఎంతగా అంటే వాళ్ళ ఉచ్ఛ్వాస నిశ్వాస కలిసేంతగా. కావ్య కళ్ళలోకి గౌతమ్ అలానే చూస్తూ మంచంపై పడుకోబెడతాడు. కానీ వాళ్ళ ఇరువురి కళ్ళు వేరవలేదు. గౌతమ్ తన ఎడమ చేత్తో మెల్లగా కావ్య జుట్టుని సవరిస్తూ ఆమె నుదుటిపై ముద్దులు పెడతాడు. మెల్లగా కిందికి వచ్చి ముక్కు మీద, ఇంకొంచెం కిందికి వచ్చి ఆమె మెడ వంపు మీద తన పెదాలతో మీటుతున్నాడు. ఇప్పుడు గౌతమ్ కళ్ళు కావ్య పెదవులపై పడ్డాయి. ఆమె పెదవులు వణుకుతున్నాయి. కానీ ఆ ఎర్రటి పెదవుల్లోని మాధుర్యాన్ని ఆస్వాదించాలని గౌతమ్ పెదవులు ఆరాటపడుతున్నాయి. ఆమె కళ్ళ వైపే చూస్తూ ఒక్కసారిగా ఆమె పెదవులను తన పెదవులతో ఆమె పెదవులను బంధిస్తాడు. అలా ఆ రాత్రి కోమలమైన కావ్య కుసుమంగా మారగా ఆమెలోని మాధుర్యాన్ని సేవించడానికి గౌతమ్ ఓ రాగచరిగా మారాడు. ఆమెలోని అణువణువు అతనికై వేచి ఉండగా అతను ఆ అణువణుని స్పర్శిస్తూ ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. కాసేపయ్యాక గౌతమ్ చేతిని కావ్య ఒక చేతిలోకి తీసుకుని మరో చేతితో దిండు కింద దాచిపెట్టి ఉన్న గిఫ్ట్ తీసి హ్యాపీ బర్త్డే గౌతమ్ అని చెప్పింది. హే, ఏంటిది అని ఓపెన్ చేశాడు గౌతమ్. గౌతమ్, ఈ రింగ్ ఎప్పుడూ నీ చేతికే ఉండాలి, నేనున్నా లేకపోయినా. ఇది నీకు నా ప్రేమకు గుర్తు. ఈ రింగ్ నా ఓన్ ఎర్నింగ్తో తీసుకున్నా, ఎందుకంటే నువ్వు నా సొంతం. నీతో కష్టం కూడా నాకు సంతోషమే అని చెబుతున్న కావ్య కళ్ళల్లో అతనిపై ప్రేమను చూసి ఆమె నుదుటిన ముద్దు పెడతాడు గౌతమ్. సురేష్ ఎందుకో ఇంకా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు. అతను దీర్ఘంగా ఆలోచనలో ఉండగా వెనక వైపు నుండి అతని భుజంపై చెయ్యి వేసిన సుజాత, ఏంటండి అంతగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మనం ఇంకా 2 రోజుల్లోనే బయలుదేరాలి. అవును కదా, మరి సాయిని కూడా తీసుకెళ్తున్నామా? అది అసలే మొండిది. విషయం తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తుంది. దాని సంగతి తర్వాత, ముందు గౌతమ్కి చెప్పాలిగా. వాడెలా రియాక్ట్ అవుతాడో ముందు అది తెలియాలిగా. వచ్చాడా? లేదు. అదిగో బైక్ సౌండ్ వచ్చినట్టున్నాడు. సరే, కొద్దిసేపు అయ్యాక విషయం చెప్తాం, ఇప్పుడే కాకుండా. గౌతమ్ రావడంతో కావ్య కాఫీ కప్తో ఎదురు వచ్చి గౌతమ్కి ఇచ్చింది. కాసేపటికి భోజనాల దగ్గర గౌతమ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తున్న గౌతమ్ అందరి మొహాల్లో ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్తో ఉండటం గమనించాడు. వస్తూనే, ఏమక్క అందరూ అలా ఉన్నారు అని అడిగాడు. సుజాత సురేష్ వైపు చూస్తూ ఉంది. సురేష్ కళ్ళతో నేనే చెప్తాను అన్నట్టు సైగ చేశాడు. ఏంటి కావ్య, అందరూ ఏదో డల్గా ఉన్నట్టున్నారు? ఏమో గౌతమ్, నాకు కూడా తెలీదు. ఇప్పటి వరకు అంతా బానే ఉన్నారు. అరే గౌతమ్, నాకు ఆఫీస్ పని మీద ఓ సంవత్సరం లండన్ వెళ్ళాలి. నాతో పాటు మీ అక్కని పాపని తీసుకెళ్తున్నా. అదేంటి బావా ఇంత సడన్గా? సడన్గా కాదురా, ఈ విషయం 3 నెలల క్రితమే ఆఫీస్ వాళ్ళు మీ బావకి చెప్పారు. కానీ నీ పెళ్లి హడావిడిలో నీకు చెప్పి బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు, అంతే. ఓహోహో, ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది కదా. ఏరా బావా, నేనెప్పుడైనా నీ గ్రోత్ని ఆపుతానా? నాకు ఇంకా సంతోషం కానీ ముగ్గురు వెళ్తున్నారంటేనే కొంచెం బాధ. ఏంటి గౌతమ్, నువ్వింత ఈజీగా ఒప్పుకుంటావు అనుకోలేదురా. ఎక్కడ నువ్వు బాధపడతావో అనుకున్నా. కానీ నువ్వేంటి ఇలా? ఓ అమ్మా, అయితే నీకు కూడా తెలుసా? హా, కానీ "హ్మ్, అయితే ఇంట్లో వాళ్ళందరూ నన్ను విల్లన్ని చేసేశారన్నమాట. సరే, ఎప్పుడు బావా ప్రయాణం? ఎల్లుండిరా. మరన్నీ ప్యాక్ చేసేసుకున్నారా? లేదురా, నీకు చెప్పాకే మీ బావ సర్దమన్నాడు. హమ్మయ్య, ఒక సంవత్సరం హ్యాపీగా ఉండొచ్చు ఇది లేకుండా. బావా, వచ్చేటప్పుడు దీన్ని అక్కడే వదిలిరా బాబు. చిన్నప్పటి నుండి దీని మాటలు భరించలేకపోయా. అలా చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. సర్లేరా, ముందు అందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని లక్ష్మి అనడంతో అందరూ భోజనం చేసి వెళ్ళిపోయారు. సుజాత, త్వరగా రా, ఫ్లైట్ టైం అవుతుంది అనే సురేష్ మాటలకు బయటికి వచ్చిన సుజాత తనదే లేట్ అని తెలుసుకుంది. లక్ష్మి, గౌతమ్, కావ్య అందరూ కారులో వెళ్ళి సుజాత, సురేష్, సాయిలకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. మొండికేస్తుందనుకున్న సాయి అందరికీ బాయ్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. గౌతమ్, లక్ష్మి, కావ్యలను ఇంటి దగ్గర దింపి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సుజాత లేని ఇల్లు చాలా సైలెంట్గా ఉంది. సాయంత్రం గౌతమ్ రాగానే, గౌతమ్, వదిన లేకుండా ఇల్లు బోసిపోయినట్టు ఉంది అని టీకప్తో వచ్చిన కావ్యని చూసి నవ్వాడు. టీ ఇచ్చి వెళ్తున్న కావ్యని, కావ్య, ఇలారా అని పిలిచాడు. ఇలారా, కూర్చో అని బ్యాగ్లో నుండి ఓ కవర్ బయటకు తీసి కావ్యకి ఇచ్చాడు. గౌతమ్, ఏంటి ఇది? విప్పి చూడు, నీకే తెలుస్తుంది అని గౌతమ్ చెప్పగా ఏమీ అర్థం కానట్టు లక్ష్మి, కావ్య ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. అబ్బా గౌతమ్, ఏంటి నీ సస్పెన్స్? విప్పి చూడు, నీకే తెలుస్తుంది. కావ్య ఆ కవర్ విప్పి చూసి, ఏంటి, జాబా? మీ ఆఫీస్లోనా? నిజమేనా? కాఫీ తాగుతున్న గౌతమ్ నిజమే అన్నట్టు తల ఊపాడు. థ్యాంక్ యూ గౌతమ్ అని కావ్య గౌతమ్ భుజాలను పట్టుకొని ఊపింది.
ఆ కదలికకు కప్పులోని కాఫీ ఎక్కడ ఒలికిపోతాయో అని హే కావ్య ఆగు అన్నాడు గౌతమ్. కానీ హా కానీ ఏంటి? అది గౌతమ్, నాకిప్పుడు జాబ్ చేయడం ఇష్టం లేదు. ఏంటి? అవును అని లక్ష్మి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య, నిజానికి పెళ్లికి ముందు జాబ్ చేయాలని ఉండేది నాకు. కానీ ఇక్కడికి వచ్చాక జాబ్ చేయాలని లేదు. అందులో ఇప్పుడు మిమ్మల్ని ఒక్కదాన్నే వదిలి వెళ్ళలేను. అది కాదు కావ్య, వాడేదో నీ ప్లీజ్ అత్తయ్య, నీ ఇష్టమమ్మా. ఆ మాటకి గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గౌతమ్ వెనుకానే కావ్య అతని వైపు వెళ్ళింది. అది గౌతమ్, మీరు కూడా అర్థం చేసుకోండి కొద్దిగా. అత్తయ్యకిప్పుడు ఓ తోడవసరం. నాకు తెలిసి మనిద్దరం ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి అయితే మనది కాదు. సో అంటున్నా. కావ్యని దగ్గరకు తీసుకుంటూ నుదుటి మీద ముద్దు పెడుతూ, థ్యాంక్స్ రా. నేను నీ గురించి ఆలోచించాను కానీ నువ్వు అమ్మ గురించి ఆలోచించావు. కావ్య పొద్దున్నే వంటగదిలో టిఫిన్ చేస్తూ ఉంది. లక్ష్మి గుడికి వెళ్ళింది. ఆ టైంలో వెనక నుండి వచ్చి గౌతమ్ కావ్యను హత్తుకున్నాడు. అనుకోని పరిణామానికి కావ్య చేతిలోని గరిటె కింద పడిపోయింది. అది తీసుకుంటూ గట్టిగా పట్టుకున్న గౌతమ్తో, అబ్బా వదలండి గౌతమ్, అత్తయ్య వస్తే బాగోదు. అమ్మ వెళ్ళింది గుడికి. ఓ 1 అవర్ రాదులే. ఈలోపు ఏంటి సార్కి పొద్దున్నే ఈ 4 రోజులకు గాను ఇప్పుడు కనబడ్డానా? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువైందమ్ముడు, అందుకే. సారీ అంటూ కావ్య చెంపపై ముద్దు పెట్టాడు. అదేం లేదు, ఇప్పుడు కుదరదు నాకు. ఇక్కడ చాలా పని ఉంది. ముందు మీరు బయటికి వెళ్ళండి అని నెట్టడంతో, అబ్బా రాక్షసి అంటూ వెనక్కి తిరిగేసరికి లక్ష్మిని చూసి, అది అది అమ్మా, టిఫిన్ చేసేందుకు హెల్ప్ చేయనా అంటే బయటకు నెట్టేసిందమ్మా. "హ్మ్. ఇప్పుడు నేనడిగానా?" అని లక్ష్మి అనడంతో గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. "అది అత్తయ్య, నిజంగానే పిచ్చిదానా, నేనేమైనా అడిగానా? లేక అన్నానా? సారీ అత్తయ్య." "సారీ ఎందుకు? నాకు తెలీదా వాడి చేష్టల గురించి? వాడిది వాళ్ళ నాన్న పోలిక. ఆయన అంతే. ఇంక నువ్వు వాడిని ఎలా భరిస్తావో" అని కావ్య తలను నిమిరింది. అంతలో గౌతమ్ "ఏమిటి?" అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి ఏమైందా అని లక్ష్మి, కావ్య వెళ్లారు. "ఏమైందిరా? అమ్మా, నువ్వు కావ్య తొందరగా రెడీ అవ్వండి" అని చెప్పాడు. ఓ అరగంటలో ముగ్గురు కారులో బయలుదేరారు. కావ్య, లక్ష్మిలతో కలిసి గౌతమ్ కారులో బయలుదేరారు. రే గౌతమ్, ఎక్కడికి రా? ఇందాకటి నుండి అడుగుతున్నా, నోరు విప్పట్లేదు. అవును గౌతమ్, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏదో ఒకటి చెప్పాలిగా. నీ కంగారు చూస్తూ ఉంటేనే మాకు చాలా భయంగా ఉంది. చూడు అత్తయ్య కూడా ఎంత కంగారు పడుతున్నారో. అది అమ్మా, చెబితే? చెబితే అది రమేష్ మామయ్య. ఆ! రమేష్‌కి ఏమైందిరా? పొద్దున్నే చనిపోయారంట. ఏంటిరా నువ్వు చెప్పేది? నిన్న పొద్దున్నే నేను వాడితో మాట్లాడాను. అక్క పూజకి సంబంధాలు చూస్తున్నాను. ఈ ఏడాది దానికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుందని కూడా అన్నాడు. హార్ట్‌అటాక్ అంట. తెల్లవారుజామున హాస్పిటల్‌కి తీసుకువెళ్ళే లోపే అని గౌతమ్ మాట్లాడుతూ ఉండగానే కార్ ఓ ఇంటి ముందు ఆగి ఉంది. రమేష్ గౌతమ్‌కి మేనమామ. లక్ష్మికి సొంత అన్నయ్య. రమేష్ భార్య పేరు సరిత. వాళ్ళకి ఒక కూతురు పూజ. ఇంటి ముందు జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. అందరినీ తోసుకొని లోపలికి వెళ్ళిన లక్ష్మి వాకిలి ఎదురుగా రమేష్ని పడుకోబెట్టి ఉన్నారు. వాకిలికి ఉన్న గోడను ఆనుకొని సర్వం కోల్పోయినట్లు సరిత కూర్చొని ఉంది. పూజ కూడా సరిత పక్కనే ఉంది. చిన్నప్పటి నుండి తనను పెంచి పెద్ద చేసిన అన్నయ్య నేల మీద పడుకున్నట్టుగా ఉంది తప్ప చనిపోయినట్టు లేదు. ఒక్కసారి పాత రోజులన్నీ లక్ష్మి ముందు కదలాడాయి. ఆ జ్ఞాపకాల గుర్తులోనే రమేష్ అంత్యక్రియలు జరిగిపోయాయి. గౌతమే అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. గౌతమ్, అత్తయ్య 2 రోజుల నుండి అన్నం సరిగా తినడం లేదు. చాలా నీరసంగా కూడా ఉన్నారు. మార్నింగ్ కూడా బీపీ డౌన్ అయిపోయింది. మీరెళ్ళి మాట్లాడితే అయినా కొంచెం తింటారేమో. సరే. నువ్వెళ్ళి అన్నం పెట్టుకొనిరా. నేను అమ్మ దగ్గరికి వెళ్తాను. అమ్మా, ఏంటమ్మా ఇలా అన్నం తినకుండా ఎన్ని రోజులు? జరిగిందేదో జరిగిపోయింది. నువ్విలా ఆలోచిస్తూ ఉంటే చనిపోయిన వారు తిరిగి వస్తారా చెప్పు? రా అమ్మా, కొంచెం అన్నం తిందువు గాని. చూడు, 2 రోజులకే ఎలా అయిపోయావో. నా ఆలోచన అన్నయ్య గురించి కాదురా గౌతమ్, వదిన పూజల గురించి. అన్నయ్య నన్ను పెంచి పెళ్లి చేశాక పెళ్లి చేసుకున్నాడ్రా. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. నా కోసం ఎంతో చేసిన అన్నయ్య ఇప్పుడు లేని పరిస్థితిలో వదిన వాళ్లకు నేనేం సపోర్ట్ ఇవ్వగలనా అని ఆలోచిస్తున్నాను. రే గౌతమ్, వదిన వాళ్ళను మనతోనే ఉండమని చెప్పనా? పూజ చదివికి కూడా ఏ లోటు ఉండదు. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? తప్పకుండా. సరేరా అయితే నేనిప్పుడే ఫోన్ చేసి చెప్తా ఇక్కడికి వచ్చేయండి అని. సరే అలాగే అమ్మా. కానీ ముందు నువ్వు భోజనం చెయ్యి. తర్వాతే అన్ని. కావ్య, ఆ ప్లేట్ ఇలా ఇవ్వు అని కావ్య చేతిలోని ప్లేట్ తీసుకుని గౌతమ్ అన్నం కలుపుతుండగా, నేను తింటానులేరా, నువ్వు కావ్య వెళ్ళి భోజనం చేయండి, ఇప్పటికే చాలా లేటైంది అని లక్ష్మి అనడంతో సరే అని కావ్య, గౌతమ్ ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోయి భోజనం చేసి పడుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే గౌతమ్ ఆఫీస్లో ఎమర్జెన్సీ వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. ఆఫీస్లో కొత్త ప్రాజెక్ట్ ఉండటం వలన గౌతమ్కి తీరిక లేని వర్క్ వల్ల పొద్దున్నే వెళ్తున్నాడు, రాత్రికి ఎప్పుడో వస్తున్నాడు. గత 3 రోజుల నుండి ఇదే పరిస్థితి.
గౌతమ్ సరిగా ఇంటిని పట్టించుకోవడం లేదని కావ్యకి కొంచెం బాధ. ఆ రోజు కూడా చాలా లేటుగా వచ్చాడు. కనీసం ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదు. ఎలాగైనా గౌతమ్‌తో మాట్లాడాలని వెయిట్ చేస్తున్న కావ్య, గౌతమ్ రాగానే "వచ్చారా? నాకు బాగా ఆకలిగా ఉంది. మీరు ఫ్రెష్ అప్ అయ్యి వస్తే కలిసి భోజనం చేద్దాం. అత్తయ్య తినేశారు. నాకు ఆకలిగా లేదు. ఆఫీస్‌లోనే స్నాక్స్ తీసుకున్నా. నువ్వు తినేయి" అని రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన గౌతమ్‌తో "కొంచెమైనా తినొచ్చు కదా! నా కోసం కంపెనీ ఇవ్వొచ్చుగా?" "నాకొద్దన్నానా?" "ఛ! అదేం కుదరదు గౌతమ్. నువ్వు రావాల్సిందే. రా, నాకు చాలా ఆకలిగా ఉంది" అని గౌతమ్ చెయ్యి పట్టుకుంది కావ్య. అసలే ఆఫీస్ టెన్షన్‌లో ఉన్న గౌతమ్ చెయ్యి విడిపించుకొని, "హే! నీకు చెప్తే అర్థం కాదా? ఎన్నిసార్లు చెప్పాలి? అసలు బుద్ధుందా నీకు? తింటే అన్నం తిను, లేకపోతే వదిలేయ్. నన్ను తినకు" అని గట్టిగా అరిచాడు. కావ్య ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ అలానే పడుకునిపోయింది. గౌతమ్ ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్నాడు. వర్క్ చేస్తున్నాడనే తప్ప తన ఆలోచన అంతా కావ్య మీదే ఉంది. అనవసరంగా కసిరినందుకు. అంతలో గౌతమ్ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసి, "చెప్పండి ప్రసాద్. ఏంటి ఈ టైంలో కాల్ చేశారు?" "సారీ సార్. యాక్చువల్లీ రేపు ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ మీటింగ్ ఉంది. అది గుర్తు చేద్దామని." "ఓకే అండి. నేను వచ్చేస్తానులెండి. యూ డోంట్ వరీ." "ఓకే సార్. ఉంటాను. గుడ్ నైట్." "ఓకే అండి" అని కాల్ కట్ చేసిన గౌతమ్ మొబైల్‌లోనే మెసేజెస్ చూశాడు. అందులో కావ్య దగ్గర నుండి కూడా. "గౌతమ్, 1 వీక్ నుండి నువ్వు అసలు సరిగ్గా లేవు. నాతో స్పెండ్ చేయడానికే టైం కుదరట్లేదు నీకు. కనీసం నా కాల్ కూడా అటెంప్ట్ చేయడం లేదు. నువ్వెలా ఫీల్ అవుతున్నావో నాకు తెలీదు. కానీ నేను మాత్రం నిన్ను బాగా మిస్ అవుతున్నాను" అని ఓ మెసేజ్ ఉంది. దాన్ని చూసిన గౌతమ్ ఛ అనుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి పడుకున్నాడు. పక్కనే ఉన్న కావ్య దగ్గరికి జరిగి అటుగా పడుకుని ఉన్న కావ్యను తన వైపుకు తిప్పుకోవాలి అని ట్రై చేశాడు. కానీ చెంపలపై తడి ఉండటంతో, "హే అమ్మడు, ఏడుస్తున్నావా? సారీరా, ఆఫీస్లో ఎక్కువ వర్క్ ఉంది. ఆ టెన్షన్లో" అంటూ తనని దగ్గరకు తీసుకుపోయాడు. కానీ కోపం, బాధ రెండూ ఉన్న కావ్య అతని చేతిని నెట్టేసింది. "హే ఏంటిది? సారీ చెప్తున్నాగా. నాకు నీ చెత్త సారీ ఏం వద్దు. వెళ్ళు, నన్ను తాకకు. నీకసలు నా గురించే అవసరం లేదు కదా! కనీసం కాల్ చేసినా లిఫ్ట్ చేయలేని బిజీనా? అట్‌లీస్ట్ ఒక మెసేజ్ కూడా నీకు టైం దొరకట్లేదా? పొద్దున్నే వెళ్ళిపోతున్నావు. నైట్ ఎప్పటికో వస్తున్నావు. ఈరోజు ఎలా అయినా నీతో స్పెండ్ చేయాలి అనుకుంటే కనీసం అవేవీ పట్టించుకోకుండా" అని అంటున్న కావ్యని వైపుకు తిప్పుకొని దగ్గరకు తీసుకుంటూ, "సారీరా. రా, వెళ్ళి తిందాం. నేను రాను. నాకు ఆకలిగా లేదు." "అరే! రమ్మంటున్నానా? పద ఇప్పుడు వెళ్ళి తిందాం" అని కావ్యని తీసుకువెళ్ళి ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. గౌతమ్ ప్రాజెక్ట్ ఫైనల్ పని మీద మీటింగ్ కోసం పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సరిత, పూజ ఊరు నుండి వచ్చారు. "రండి పిన్ని, బాగున్నారా?" "ఏం పూజ, బాగున్నావా?" "బాగున్నాక. నువ్వు?" "హా, బాగున్నా పూజ." "హా, ఏం బాగుంటానులేమ్మా. ఆయన పోయినప్పటి నుండి ఏదో అలా ఉన్నాం. సమయానికి లక్ష్మి ఇక్కడికి రమ్మంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇద్దరం దిక్కుమొక్కు లేకుండా పోయేవాళ్ళం." "అయ్యో, అదేంటి పిన్ని? మీకు మేమంతా లేమా? సరే రండి, కూర్చోండి. మీకు కాఫీ తీసుకువస్తానని" కావ్య వెళ్ళిపోయింది. అందరికీ కాఫీ ఇచ్చి, "పిన్ని, మీరు పూజ ఫ్రెష్ అవ్వండి. అంతలో నేను భోజనం రెడీ చేస్తాను" అని కావ్య వెళ్ళిపోయింది. "ఏమీ లక్ష్మి, ఏమైనా మంచి విషయం ఉందా లేదా?" "ప్రస్తుతానికైతే లేదు వదినా." "సరే, మాటలు మళ్ళీ కానీ ముందు మీరు ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేయండి." "అత్తయ్య, మీరు కొంచెం తింటారా?" "లేదులే అమ్మా, ముందు నువ్వు, వాళ్ళు తినండి." "సరే అత్తయ్య." "పిన్ని గారు రండి." "పూజ, నువ్వు కూడా రా." "పిన్ని, మీరు తింటూ ఉండండి. ఫోన్ వస్తుంది. ఇప్పుడే వస్తాను." "హలో." "ఏంటి సార్, టైం కన్ టైంలో ఫోన్ చేశారు? ఏం చేయకూడదా?" "చేయకూడదని కాదు. తమరు చాలా బిజీ కదా." "ఏంటే వెటకారమా?" "అయ్యో, మీతో వెటకారమా? అంత సీన్ ఉందా నాకు? చాల్లే, ఎక్కువైపోయింది. ఏం చేస్తున్నావు?" "ఏముంది, లంచ్ చేయడానికి వెళ్తున్నా." "అమ్మ తిందా?" "హా, కొంచెం." "సరే, ఈవినింగ్ త్వరగా వస్తాను. రెడీగా ఉండు, బయటికి వెళ్దాం." "అమ్మని కూడా, సరేనా?" "అది గౌతమ్, మీ అత్తయ్య వాళ్ళు వచ్చారు." "సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తా. మా బాస్ పిలుస్తున్నాడు. రెడీగా ఉండండి ఇద్దరు. బాయ్." గౌతమ్, గౌతమ్ అరే ఫోన్ కట్ చేసేశాడు. పూర్తిగా అసలు మాటే విన్నడే. అందరూ భోజనాలు చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. సాయంత్రం 6 అయింది. చప్పుడు చేయకుండా బెడ్రూమ్లో బట్టలు మడత పెడుతున్న కావ్యను వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు. అతని స్పర్శకి కావ్య ఉలిక్కిపడి, "అబ్బా గౌతమ్, వదలండి. మీకు టైం గీమ్ ఏం లేదా?" "ఉహుం, వదలను." "అబ్బా గౌతమ్, ప్లీజ్ వదలండి." "లేదే, చాలా రోజుల తర్వాత" అంటున్న గౌతమ్ వాష్రూమ్లో నుండి వచ్చిన సరితను చూసి కావ్యను వదిలేశాడు. "ఏరా గౌతమ్, ఇప్పుడే వచ్చావా? ఎలా ఉన్నావు?" కావ్య వైపు కోపంగా చూస్తూ, "హా, నేను బాగున్నా అత్తా. ఎప్పుడు వచ్చావు?" "పూజ కూడా వచ్చిందా? ఎక్కడ ఉంది? ఏదది?" "మేం పొద్దున్న వచ్చాంరా. పూజ ఏదో పని ఉందని బయటికి వెళ్ళింది." "సరే సరే, ఫ్రెష్ అప్ అవ్వు" అని సరిత వెళ్ళిపోయింది. "అవును, నా వైపు కోపంగా చూస్తారేంటి? నిన్ను వదలమని చెప్తున్నా, మీరు వినిపించుకోలేదు. వదలమని చెప్పకపోతే రూమ్‌లో ఇంకొకరు ఉన్నారని చెప్పొచ్చు కదా." ఇప్పుడు కాదు.
మధ్యాహ్నం తమరు కాల్ చేసినప్పుడే చెప్తామని అనుకున్నా. తమరు నా మాట వింటేగా అసలు. వినకుండానే కాల్ కట్ చేశారు. మళ్ళీ ఫోన్ చేస్తారనుకున్నా. సరేలే, మంచి ప్లానింగ్‌తో వచ్చా. వేస్ట్ ఇప్పుడు. పో వెళ్లి కాఫీ పట్టుకురా పో. ఇంకా ఈ రోజు ఇంతే అంటున్న గౌతమ్‌తో అప్పుడే వచ్చిన పూజ, హాయ్ బావా! ఎలా ఉన్నావు? బాగున్నా పూజ. నువ్వు? బాగున్నా. అత్త చెప్పింది నువ్వు బయటకు వెళ్ళావని. కాలేజ్ అడ్మిషన్ కోసం వెళ్ళా. వాళ్ళు రేపు రమ్మన్నారు. అయ్యో పూజ! ముందే చెప్పుంటే నువ్వు బయటికి వెళ్ళేది అడ్మిషన్ గురించి అని బాగుండేది కదా! మీ బావ ఆ సంగతేంటో మాట్లాడేసేవారు. జస్ట్ నీ జాయినింగ్ అంటూ పూజకి, గౌతమ్‌కి కాఫీ అందించింది కావ్య. రియల్లీ? అవును పూజ. థ్యాంక్ యూ బావ. థ్యాంక్ యూ సో మచ్. సరే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు నేనే నిన్ను కాలేజ్‌లో దిగబెడతాను. ఓకేనా? ఓకే బావ అని పూజ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం పూజ రెడీ అయ్యావా? అని పిలుపుతో పూజ బయటకు వచ్చింది. బావ నేనెప్పుడూ రెడీ. ఇంక నీదే ఆలస్యం. టిఫిన్ చేసేస్తే మనం స్టార్ట్ కావచ్చు. గౌతమ్ టిఫిన్ రెడీగా ఉంది. మీరు పూజ రండి. టిఫిన్ వడ్డిస్తూ గౌతమ్ ఈరోజు అత్తయ్యని మెడికల్ చెకప్‌కి తీసుకువెళ్ళాలి. మీరొస్తున్నారా? లేదు కావ్య. నాకు కొద్దిగా పని ఉంది. నువ్వు తీసుకువెళ్ళు. సరే అయితే డాక్టర్ అపాయింట్మెంట్ అయినా తీసుకోండి. సరే ఆఫీస్‌కి వెళ్ళి కాల్ చేసి తీసుకుంటా. పూజ చిన్నగా తిను. ఏదో హడావిడిగా కాకుండా. అదేం లేదక్కా. ఫస్ట్ డే కదా! లేట్‌గా వెళ్ళకూడదని. బావా నువ్వు కూడా ఫాస్ట్‌గా కానీ. నాదెప్పుడో అయిపోయింది మరదలు పిల్ల. నీదే ఆలస్యం. సరే అక్కా బాయ్. అత్తయ్య, అమ్మ మీరు కూడా. ఆల్ ది బెస్ట్ పూజ. థాంక్స్ అక్కా. పూజ, గౌతమ్ కారులో వెళుతూ బావా ఫస్ట్ డే కదా! ఈ ర్యాగింగ్ అవి ఉంటాయా? ఏంటి? అవేవి ఉండవులే కావ్య. నాకు ప్రిన్సిపల్ బాగా తెలుసు. నా బీటెక్ కూడా ఇక్కడే కంప్లీట్ అయింది. నీకేమైనా ప్రాబ్లమ్ వస్తే చెప్పు. ప్రిన్సిపల్ గారితో ఓసారి మాట్లాడితే సరిపోతుంది. అదేంటి బావా ర్యాగింగ్ ఉండదా? ఏంటి అలా అడిగావు? ఇంతకి నీ ఉద్దేశం ఉండాలనా లేక వద్దనా? అయ్యో బావా! బావా లైఫ్‌లో సరదా ఉండాలి. కానీ లిమిట్స్ క్రాస్ అయ్యి అయితే కాదు. ర్యాగింగ్ ఉండాలి కానీ హెల్తీ. పర్లేదు తెలివైన దానివే. దిగు కాలేజ్ వచ్చింది అని కావ్య, గౌతమ్ కార్ దిగి ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్లారు. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ సార్. ఏదో బిజీ వర్క్‌లో ఉన్న ప్రిన్సిపల్ తలెత్తి అరే గౌతమ్ నువ్వా? గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను. అరే అదేంటి సార్? అది తర్వాత చెప్తాను గానీ ముందు కూర్చో. నువ్వేంటి ఇలా? ఈ అమ్మాయి అది సార్ మొన్న నేను ఫోన్‌లో మాట్లాడాను కదా! పూజ అని. మా మేనమామ వాళ్ళ అమ్మాయి అని. తనే తిను. ఓహ్! అవునా? కూర్చో అమ్మా పూజ. నీకు సీట్ కన్ఫర్మ్ అయింది. సో ఇంకా జాయిన్ అవ్వడమే ఆలస్యం. ఎంత త్వరగా జాయిన్ అయితే క్లాసెస్ అంత త్వరగా అటెండ్ కావచ్చు. నేను ఈ రోజే జాయిన్ అవ్వడానికి వచ్చాను సార్. అయితే మరీ మంచిది. ఇప్పుడే నువ్వు క్లాసెస్‌కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. సరే అమ్మా. లెఫ్ట్ తిరిగితే థర్డ్ రూమ్ నీ క్లాస్ రూమ్. ఇక నువ్వు వెళ్ళు అని ప్రిన్సిపల్ చెప్పడంతో సరే బావ నేను వెళ్తాను. సాయంత్రం నేనే వెళ్ళిపోతాను ఇంటికి. కొంచెం అలవాటవుతుందని చెప్పి పూజ క్లాస్‌కి వెళ్ళింది. ఏంటి సార్? ఎందుకు చాలా నిరుత్సాహంగా ఉన్నట్టున్నారు? ఏముంది గౌతమ్. ఇప్పటి జనరేషన్ పిల్లల్ని చూస్తూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది. మీరున్నప్పుడు ఎంత డిసిప్లిన్ ఉండేది. ఇప్పుడు డిసిప్లిన్ కాదు కదా! పిల్లలు స్టడీస్ మీదే కాన్సంట్రేట్ ఉంచట్లేదసలు. టెక్నాలజీ పిల్లలనంతా సోమరుల్ని చేసిందేమో అని నా అభిప్రాయం. నిజమే సార్. టెక్నాలజీ వలన చెడు ఉంది, మంచి ఉంది. దాన్ని మనం తప్పబట్టలేం. మనం దాన్ని కంట్రోల్ పెట్టాల్సింది పోయి, మనమే దాన్ని కంట్రోల్‌లోకి వెళ్ళి పప్పెట్స్ అయిపోయాం. అవును గౌతమ్. నిజమే. సరే సార్. ఇప్పుడు మీరేదో బిజీ పని మీద ఉన్నట్టున్నారు. ఒకరోజు దీని గురించి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడుకుందాం. నాకు కూడా ఆఫీస్ టైం అయింది. నేను వెళ్తాను. సరే గౌతమ్. మరి వెళ్ళిరా అని ప్రిన్సిపల్ చెప్పడంతో గౌతమ్ ఆఫీస్‌కి బయలుదేరతాడు. ఆఫీస్‌లో కొత్త ప్రాజెక్ట్ ఫైనల్ అయినా కానీ మోడిఫికేషన్ విషయంలో బిజీగా ఉన్నాడు గౌతమ్. మధ్యాహ్నం హలో చెప్పు కావ్య. గౌతమ్ ఇవాళ అత్తయ్య బాడీ చెకప్‌కి మీరు అపాయింట్మెంట్ తీసుకుంటా అన్నారు కదా! మర్చిపోయారా? ఏంటి? అవును కావ్య నిజమే. నిజంగానే మర్చిపోయాను. ఆఫీస్ టెన్స్ ఎక్కువైపోయి సరేలే సాయంత్రం వచ్చాక డాక్టర్‌కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ అమ్మని తీసుకొని డైరెక్ట్‌గా వెళ్దాం. సరే మీ ఇష్టం గౌతమ్ అని కావ్య చెప్పడంతో కాల్ పెట్టేశాడు గౌతమ్. సాయంత్రం పూజ తనంతట తానే ఇంటికి వచ్చేసింది. ఏమి పూజ మొదటి రోజు కాలేజ్ ఎలా ఉంది? ఎవరూ ఇబ్బంది పెట్టలేదు కదా? అబ్బా అదేం లేదమ్మా. మొత్తం బానే ఉంది. ఏమ్మా పూజ క్లాసులు స్టార్ట్ అయ్యాయా? అయ్యాయత్తయ్య. అక్కెక్కడా? వంటగదిలో ఉంది చూడు. సరే. హాయ్ అక్క. పూజ ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉంది? బాగుందక్క. సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా ముందు. ఫ్రెష్ అప్ అయ్యాక పూజ కావ్య దగ్గరికి వచ్చి అక్క నేనేమైనా హెల్ప్ చేయనా? ఇప్పుడేం వద్దులే మొత్తం పని అయిపోయింది. పద మనం కూడా పిన్ని వాళ్ళతో కబుర్లు చెప్పుకుందాం. ఇంట్లో అందరూ గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. గౌతమ్ రావడం లేట్ అవ్వడంతో ఏంటి ఇంకా మీ ప్రాజెక్ట్ పని పూర్తవలేదా? లేట్ అయింది? లేదు కొంచెం ప్రాబ్లంగా ఉంది. సరేలే మీరు కూర్చొని ఉండండి. నేను వెళ్ళి మీకు కాఫీ పట్టుకొస్తా. కావ్య కొంచెం స్ట్రాంగ్‌గా.
హెడేక్ ఉంది. సరే అని కావ్య కాఫీ పట్టుకొచ్చింది. సరే మీరు కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయితే అందరం కలిసి భోజనం చేద్దాం. ఏంరా గౌతమ్, నువ్వు రోజు ఇంతేనా? ఈ రోజేనా లేట్‌గా రావటం? అదేం లేదత్తా. ఆఫీస్‌లో ఒక ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. కానీ దానిలో చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి. అందుకే లేట్ అయింది. అత్తయ్య, పిన్ని భోజనం రెడీ అయింది. రండి. గౌతమ్ మీరు? పూజ నువ్వు కూడా. ఏ మదల్స్, ఫస్ట్ డే కాలేజ్ ఎలా ఉందో చెప్పనే లేదు? నేను చెప్దామనే అనుకున్నా. కానీ హెడేక్ అనేసరికి సైలెంట్ అయిపోయా. అవును కొంచెం. సరేలే, అంతా కంఫర్టేగానే ఉంది కదా? అవును బావా. సరే రా భోజనం చేద్దాం అన్నాడు గౌతమ్. అందరూ భోజనాలకి కూర్చున్నాక కావ్య వడ్డిస్తున్నప్పుడు అక్క నువ్వు కూర్చో. నేను వడ్డిస్తా అంది పూజ. వద్దులే పూజ, నువ్వు కూర్చో. నేనే వడ్డిస్తా. అదేం కుదరదు. నేనే వడ్డిస్తా. అత్త నువ్వైనా చెప్పు. పోనీలే కావ్య, నువ్వు కూర్చో. అదే వడ్డిస్తుందని లక్ష్మి అనేసరికి కావ్య కూర్చుంటుంది. అమ్మా, బావేమైనా ఫోన్ చేశాడా? లేదురా, వెళ్ళినప్పటి నుండి ఫోన్ చేయలేదు. కొంచెం లగేజ్ సర్దుకోవడం వాటిలో బిజీగా ఉన్నారేమో. చేస్తారులే. ఆ మాటకి గౌతమ్ డల్ అయ్యి ఏదో తిన్నా అంటే తిని వెళ్ళిపోతాడు. కావ్య అదంతా గమనిస్తూనే తనకి తినాలని అనిపించక వెళ్ళిపోతుంది. రూమ్‌లో గౌతమ్ కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ పడుకొని ఉంటాడు. కావ్య మెల్లగా అతని దగ్గరికి వెళ్ళి మంచం మీద కూర్చుని ఉంటుంది. మెల్లగా తనతో పాటు తెచ్చిన అమృతాంజన్‌ను తీసి గౌతమ్ తలపై రుద్దుతోంది. ఆ స్పర్శకి గౌతమ్ కళ్ళు తెరుస్తాడు. ఏంటిది? అమృతాంజనం. తలనొప్పి అన్నావుగా? ఇప్పుడు అంతగా లేదులే. అంతో ఇంతో కొద్దిగా అమృతాంజనం రాస్తే రిలీఫ్‌గా ఉంటుందేమో అని. అబ్బా కావ్య, వద్దు ప్లీజ్. ఇప్పుడు లేదు అని తల పక్కకి తిప్పేసరికి గాలికి కావ్య చీర నడుము నుండి పక్కకి జరిగి ఉంటుంది. అదేం కుదరదు. అబ్బా, నువ్విలా చెప్తే వినవే అని గట్టిగా నడుం మీద చెయ్యి వేసి పట్టుకుని తన వైపు లాక్కుంటాడు గౌతమ్. దగ్గరకు వచ్చిన కావ్య, అరే ఇదేంటి? మరి వద్దు వద్దు అంటుంటే అని కావ్య బెడ్ పైకి చేర్చి తన పైకి గౌతమ్ చేరుతాడు. గౌతమ్ అలానే కావ్యని చూస్తూ ముద్దు పెట్టాలని ట్రై చేశాడు. కావ్య గౌతమ్‌ని నెట్టేసి అబ్బే, ఇవేమీ కుదరవిప్పుడు అని చెప్పింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.